నల్గొండ జిల్లాలో ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. కనీస వేతనం 18,000 రూపాయలు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ మంత్రి కోమటిరెడ్డి క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. పోలీసులు ఏర్పాటు చేసిన భారీ గేట్లను దాటుకుంటూ మంత్రి ఇంటిని ముట్టడించారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే ధర్నా ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మాకు కనీసం మేము ఏం అడుగుతున్నాం, మేము ఫిక్స్డ్ వేతనం అడుగుతున్నాం. మేము 20 సంవత్సరాల నుంచి వెళ్ళి చేస్తున్నాం, అయినా మాకు ఫిక్స్డ్ వేతనం ఇంతవరకు లేదు. మాకు ఒక జాబ్ చాట్ లేదు. అసలు ఎంత పని చేయాలి, ఏం పని చేయాలని ఒక జాబ్ చాట్ లేదు. టార్గెట్ తోటి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. టార్గెట్ తోటి చాలా వేధింపులకు గురవుతున్నారు. మా ఆశాలు కూడా ఎంతో మంది హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్నారు. 20 ఏళ్ళు ఉన్నామా, అప్పుడు వయసులో ఉన్నాము, ఇప్పుడు ముసలి దాకా వచ్చినా కూడా ఆయన ఇంతవరకు మాకు లేదు. మాకు ప్రమాదం చనిపోతే అసలు పిల్లి చనిపోతే గోడవతలు వేసినట్టు మమ్మల్ని కూడా చనిపోతే ఆశా వర్కర్లకి పట్టింపు అనేది లేదు. ఆ 19 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఎప్పుడు అన్ని ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పనులు మాతోటి చేయించుకుంటున్నారు, కానీ వేతనం ఇచ్చే దగ్గర మాత్రం మేము ఎవరికి కనిపించట్లేదు. కాబట్టి ఇప్పటికైనా మేము ఖర్చులు పెరుగుతున్నాయి, మేము బతకడం కూడా కష్టమవుతుంది. ఖర్చులు పెరుగుతున్నా కూడా ప్రభుత్వం గుర్తించకుండా మమ్మల్ని పనులకైతే ఉపయోగిస్తుంది, కానీ వేతనం ఇచ్చే కాడ మేము గుర్తు రావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాకంటూ ఫిక్స్డ్ వేతనం చేయకపోతే మేము సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం వచ్చింది. ప్రజలకు సంబంధించినటువంటి ప్రతి సమస్యకు పరిష్కార వేదికలు చూపిస్తాం. పరిష్కారం చేసుకోవడానికి అనువైనటువంటి విధంగా అందరూ కూడా దరఖాస్తులు చేసుకునేటటువంటి విధంగా, విన్నపాలు చేసుకునేటటువంటి విధంగా, ధర్నాలు చేసేటటువంటి విధంగా అందరికీ అనుమతులు ఉంటాయి. ఏ రకమైనటువంటి నిరసనకు కూడా అభ్యంతరం చెప్పమని చెప్పింది. కానీ ఈ రాష్ట్రంలో నియంత ప్రభుత్వం నడుస్తున్నట్టుగా కనబడతా ఉంది. ఎక్కడ ఎవరు నిరసన తెలియజేసినా వాళ్ళని అరెస్టులు చేసేటటువంటి పర్వం మొదలైంది. ఈరోజు ఆశా వర్కర్స్ తమ వేతనాలు పెంచాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని చెప్పి గత 2.5 సంవత్సరాలుగా అనేక రూపాల్లో ఆందోళనలు, నిరసనలు తెలియజేసినప్పటికీ ఈ ప్రభుత్వం అత్యంత మొండిగా వ్యవహరిస్తూ ఉంది. కనీసం బడ్జెట్ సమావేశాల సందర్భంగానైనా మా గోడు వినిపించుకుంటే ఆ బడ్జెట్లోనైనా మాకు వాటా కేటాయిస్తారనేటటువంటి ఉద్దేశంతో మొన్న జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన తెలియజేశాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే